అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందర్భాలలో WHO నుంచి వైదొలుగుతామని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారికంగా WHO నుంచి తప్పుకున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రభావాలకు దూరంగా WHO పనిచేయనందున తాము తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇకపై WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించారు. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై పరిమిత పరిధి మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు US ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే WHO నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి $260 మిలియన్ అంటే భారత కరెన్సీలో 2,382 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము బాకీ పడ్డ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత కూడా తమపై లేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. WHOను వీడే ముందు బాకీలను చెల్లించాలన్న చట్టబద్ధ నిబంధన ఏదీ లేదని తెలిపాయి. మరోవైపు ఈ విషయంపై WHO అధికారులు స్పందించారు. సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా వెల్లడించగానే సరిపోదని, సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు WHO నుంచి US ఉపసంహరణ పూర్తి కాదని తెలిపారు. ఇక WHOకు 2022-2023 సంవత్సరాల్లో WHOకు అమెరికా ఏకంగా $1.3 బిలియన్ నిధులను సమకూర్చినట్లు సమాచారం. కాగా US తప్పుకున్న నేపథ్యంలో WHOపై ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాలపై అధిక ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.